మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సలైట్ల ఏరువేతే లక్ష్యంగా కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలు ఎన్కౌంటర్లతో మావోలను నేలకూరుస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో నక్సలైట్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. నెలకు 2 నుంచి 3 ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, థ్యాంక్ యూ మమత. ఏదైతుందో రెండు రాష్ట్రాల సరిహద్దులు, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏపీ కావచ్చు, ఒడిశా కావచ్చు, 4 రాష్ట్రాల సరిహద్దులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో పెద్ద మొత్తంలో ఇటు తెలంగాణ రాష్ట్రాలకు మధ్య, ఇటు పోలీసులకు ప్లస్ అదేవిధంగా మావోయిస్టులకు మధ్య పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. అంటే తెలంగాణ చూస్తుంటే రిపీటెడ్గా గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరగడంతో ఆ మావోయిస్టు కీలక నేతలంతా కూడా నేలకొరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం రిపీటెడ్గా. ఎందుకంటే గతంలో మనం జరిగిన ఛత్తీస్గఢ్, ఈ నెల 16 జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కావచ్చు, అంతకుముందు వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఏపీలో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఎన్కౌంటర్ జరుగుతున్న సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మావోయిస్టులు నేలకొరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం రిపీటెడ్గా. అంటే మొన్న ఈ నెల 16 జరిగిన ఎన్కౌంటర్లో సుమారుగా 17 మంది మావోయిస్టులు నేలకొరిగిన పరిస్థితి. ఈ మావోయిస్టు నేలకొరిగిన నేతలంతా కూడా కీలక నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నేతలు, అంటే కేంద్ర కమిటీ స్థాయిలో పనిచేస్తున్న నేతలంతా కూడా మావోయిస్టు ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా నేలమట్టం అడవులు మొత్తం, ఆ నల్లమల అడవులు మొత్తం తుపాకుల మూతలతో దద్దరిల్లుతున్న పరిస్థితులు. 3 రాష్ట్రాల 4 రాష్ట్రాల మధ్యలో కూడా అడవి మొత్తం కూడా కుమ్మింగ్ నేపథ్యంలోనే జల్లెడబడుతున్న పరిస్థితి ఉంది. టెక్నాలజీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇటు డ్రోన్ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, మొత్తంగా చూసుకుంటే ఇటు 4 రాష్ట్రాల సరిహద్దులో పెద్ద మొత్తంలో పోలీసులకు మధ్య, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి కుమ్మింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే మావోయిస్టులు తారసపడితే తప్పకుండా ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే అరసం నేతలు కావచ్చు, మావోయిస్టుకు సంబంధించిన ప్రజా సంఘాల నేతలంతా కూడా ఇలాంటి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు మొత్తం కూడా బూటప్ ఎన్కౌంటర్ అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో చూస్తున్నాం, మొన్న వరంగల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా ఇప్పటికే ప్రజా సంఘాల నేతలంతా కూడా కోర్టులో, హైకోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏందో మావోయిస్టు పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ నుంచి తీసుకొచ్చినప్పుడు బయట ఎక్కడో తీసుకొచ్చి ఆ తినే ఆహాకారంలో విషం కలిపి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి ఇప్పటికే మావోయిస్టు నేతలు కావచ్చు, మావోయిస్టు సంబంధించిన కీలకమైన నేతలు హైకోర్టులో పీల్ చేయడం జరిగింది. మనం చూస్తే రిపీటెడ్గా చూస్తుంటే సుమారుగా 8 నెలల నుంచి 1 year ఏడాది కాలంలో జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్ కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వ కుట్రపూరితగా ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్పేసి పోలీసు బలగాల వైపు కావచ్చు, ప్రభుత్వం పైన ఇలా అరసం నేతలు కావచ్చు, ప్రజా సంఘాల నేతలంతా కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. రిపీటెడ్గా జరుగుతున్న ఎన్కౌంటర్లు కూడా ఇవాళ బూటక్ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఆ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఏరివేత కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతుందో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీటింగ్ పెట్టి ఏదైతుందో సీఎంలతోటి మీటింగ్లు పెట్టి నక్సల్ విజన్ అనేది మొత్తం భూస్థాపితం కావాలి, నక్సలిజం ఎక్కడ ఉండవద్దని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితిలో అదేవిధంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం పాలసీని అవలంబిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రిపీటెడ్గా. వీళ్ళందరూ కూడా నక్సలైట్స్ని ఏరువేత కార్యక్రమంలో ఎంత ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్లు కావచ్చు, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లు కావచ్చు, ఏదైతుందో ఈ 4 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో భారీ మొత్తంలో మావోయిస్టులు అందరూ కూడా నేలకొరవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కుమ్మింగ్ నేపథ్యంలోనే మొత్తం అడవులు మొత్తంగా తుపాకుల మూతలతో దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. ఈ ఎన్కౌంటర్లో కీలక నేతలంతా ఏదైతుందో మనం బడే చొక్కరావు, ఆలేస్ దామోదర్ నుండి కీలక నేతలంతా కూడా ఇలా అసలు బాస్తున్నట్టు చూపిస్తున్న పరిస్థితి. మొత్తానికి కీలకంగా ఒక పక్క పోలీసు బలగాలు మావోయిస్టు మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దామోదర్, ఆలేస్, బడే చొక్కరావు చనిపోయినని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా తను చనిపోలేదు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తను చనిపోయినట్టు మాకు డెడ్ బాడీని చూపిస్తే తప్ప ఒప్పుకోని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇట్లా చూసుకుంటూ పోతే కీలక నేతలంతా కదా ఎన్కౌంటర్లో జరుగుతున్నట్టు చనిపోయినట్టు ఒక పోలీసు బలగాలు కనుక ప్రకటిస్తే ఆ మావోయిస్టు ఆర్గనైజేషన్ బలహీనపడుతుంది, ఆర్గనైజేషన్లకు ఎవరు రారు, కొత్త రిక్రూట్మెంట్ రాదని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ పోతే మొత్తం మావోయిస్టు ఆర్గనైజేషన్ని బలహీనపరచడం కోసమే ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా జరుగుతుందని చెప్పి ఇప్పటికే పోలీసు బలగాలు కావచ్చు ఇటు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రజా సంఘాల నేతలు కావచ్చు, అరసం నేతలు కావచ్చు, పెద్ద మొత్తంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు అన్ని కూడా బూటకపు ఎన్కౌంటర్లే, పోలీసులు కావాలని చేస్తున్నారని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇటు కోర్టులకు కావచ్చు, అదేవిధంగా ప్రజా కోర్టు చెప్తున్న పరిస్థితి. చూడాలి నిజంగానే ప్రభుత్వాలు, ఆ 4 రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నాయి, పోలీసులు ఎలాంటి ప్రకటన చేపుతున్నాయి చూడాల్సిన అవసరం అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే జరిగినటువంటి ఎన్కౌంటర్ అవుతుందో కుట్రపూరితం ఎన్కౌంటర్ అని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దీనిలో కీలక నేతలంతా కూడా చనిపోయినట్టు ప్రకటిస్తున్న పరిస్థితి. కొంతమంది కీలక నేతలు ఎవరు లేరు, నిజంగానే వాళ్ళని డెడ్ బాడీ తీసుకొచ్చి తప్ప మెప్పుకొని చెప్తున్న పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.